नरकासुर वध। बार बार सुने, 1000 बार सुने बाबा। शाकाहारिಗಳಾಗಿರಿ, ಧ್ಯಾನಿಗಳಾಗಿರಿ, సాధుಗಳಾಗಿರಿ. సాధు జంతువులు అంటాం. సాధు అంటే ఏంటి? ఆ శాకాహారం తినేవాళ్ళంతా సాధువు. సంత్ అంటే ఏంటి? తన మూడో కన్ను సంపాదించిన వాళ్ళంతా సంతులు. బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళంతా సంతులు. శాకాహారం ఉండేవాళ్ళంతా సాధువులు. సాధువుల సాంగత్యము, మహాత్ముల సాంగత్యము, పరమాత్మ సాంగత్యం చేస్తే మనం కూడా సాధువు అవుతాం, మనం కూడా మహాత్ములు, మనం కూడా పరమాత్మ అవుతాం. నువ్వు ఏదైనా కావచ్చు. నువ్వు రాక్షసులతో సాంగత్యం చేస్తే రాక్షసులు అవుతూ ఉంటావు, సాధువులతో సాంగత్యం చేసి సాధువు అవుతావు, సంతులతో సంగత్యం చేస్తే నువ్వు కూడా సంతు అవుతావు. బసవేశ్వర ఎంత గొప్ప సంత అయ్యాడు, మరి మనం ఎందుకు కాలేదు? అక్క మహాదేవి ఎంత గొప్ప సంత అయింది, మనం ఎందుకు కాలేదు? గాంధీజీ అంత మహాత్ముడు, మనం ఎందుకు కాలేదు? మనం ఎందుకు కాలేదంటే అంతే, అలా ఉంది మన దరిద్రం. మాంసం తినే ఇళ్లలో పుట్టి కూడాను వాళ్ళు మాంసం బంద్ చేసి శాకాహారంలో వచ్చి ధ్యానంలో వచ్చారంటే పిరమిడ్లో వచ్చినట్టు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళకి అంది చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే నేను బ్రాహ్మణ కులం పెట్టి నాలో సగం మంది మా ఇంట్లోనే కొంతవాళ్ళు మాంసం తినడం మొదలుపెట్టారు. అమెరికాకి వెళ్ళి, రష్యాకి వెళ్ళి, హాంకాంగ్కి వెళ్ళి, చైనాకి వెళ్ళి. అంత దరిద్రం రామచంద్ర. అసహ్యం వేస్తుంది నాకైతే. బ్రాహ్మణ కులంలో బట్టి నువ్వు మాంసం తింటావా? పక్కవాడిని చూడు, వాడు మాంసం తినే కులంలో బట్టి బ్రాహ్మణుడిగా అయ్యాడు, సాధువుగా అయ్యాడు, మహాత్ముడు అయ్యాడు, పరమాత్ముడు అయ్యాడు. ఎలా ఉండాలి? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్, అహింస పరమో ధర్మ. ఇది చెప్పడం కోసమే ప్రతి పిల్లల మాస్టర్ ఉన్నాడు. ఇది చెప్పడం కోసమే, గొంతెత్తి చెప్పడం కోసమే, అరిచి అరిచి చెప్పడం కోసమే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది. అందరూ సత్యభామాలు కావాలి. అందరూ సత్య భామలుగా అయి నరకాసురులందరిని చంపాలి. అందరూ మహాత్మా గాంధీలా అయి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినట్టు. ఆ బ్రిటిష్ వాడు తుపాకీ తీసుకొచ్చాడు ఇండియాని అంతా కొలగొట్టాడు. కానీ మహాత్మా గాంధీ చూసేసి తాను చేతిలో భగవద్గీత పెట్టుకుని కూర్చొని అహింసతో వాడని తరిమి కొట్టాడు. అది భారతదేశం. మేరా భారత్ మహాన్. ఎవరి వల్ల అయింది మహాన్? గాంధీజీ వల్ల అయింది. అందుకని చికెన్ మటన్ తినేవాళ్ళ వాళ్ళ ద్వారా అయిందేంటి మహాన్? రామచంద్ర. మేరా భారత్ మహాన్. ఎందుకోసం మహాన్? ఈ గోదావరి, కృష్ణ, గంగా వల్ల కాలేదు, అహింస వల్ల అయింది మహాన్. సత్యభామ వల్ల అయింది మహాన్. భగవద్గీత వల్ల అయింది మహాన్. మేరా భారత్ మహాన్. నువ్వే కనుక భారతదేశవాసి అయితే నువ్వు కూడా మహాత్ముడు కావాల్సిందే. ఎందుకంటే భారతదేశం గొప్పది. నువ్వు భారతదేశంలో పుట్టి గొప్పగా లేకపోతే దరిద్రంగా ఉంటే నువ్వు భారతదేశం, నువ్వు మేరా భారత్ మహాన్ అని ఎలా అంటావు? అసలు నీ భారతదేశమే కాదు, మేరా భారత్ అని కానీ కాదు, నీ కాదు భారతదేశం. నువ్వు ఇక్కడ పుట్టావు అంతే, కానీ నీ భారతదేశం కానీ కాదు. ఎందుకంటే నువ్వు మాత్రం కాలేదు, నువ్వు దరిద్రంలో పుట్టావు, ఇంకా చికెన్ మక్కలు తింటున్నావు. రామచంద్ర, నువ్వు మేరా భారత్ మహాన్ ఎలా అంటావు? నీ నోరు ఆ పదాన్ని కూయలేదు. ఇది నీ భారతదేశం కాదు, నువ్వు అలా లేవు అసలుకి ఇక్కడ. నేను భారతదేశవాసిని అని చెప్పుకోవడానికి నువ్వు అహింస ఉండాల్సిందే, నువ్వు సత్యభామ అయి తీరాల్సిందే. అయితే నేను ఇండియన్ కాదని చెప్పుకో, నేను భారతదేశవాసిని కాదు అని చెప్పుకో, ఒప్పుకుంటాను. నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాడని చెప్పుకొని ఒప్పుకుంటాను. నువ్వు భారతదేశవాసి కాదు, ఎందుకంటే భారతదేశ సంస్కృతి నీ దగ్గర లేదు, భారతదేశం ఒక గొప్పతనం నీ దగ్గర లేదు. భారతదేశంలో పుట్టి
పుట్టిన వాళ్ళు ఎలా ఉండాలో అలా నువ్వు లేవు. భారతదేశంలో పుట్టి పెరుగుతూ ఉండేవాళ్ళు ఎలా ఉండాలో అలా నువ్వు లేవు. దరిద్రంగా ఉన్నావు, నరకాసుడిలా ఉన్నావు. మేరా భారత్ గహన్, నేను చెప్పుకుంటాను గర్వంగా, నా యొక్క భారతదేశం ఇది. నేను అహింసలో జీవిస్తున్నాను, నేను సత్యభావన అయి ఉన్నాను, నేను ఒక పతంజలిని అయి ఉన్నాను, నేను ఒక గాంధీజీలా ఉన్నాను, అహింసలో జీవిస్తున్నాను. అహింసా పరమో ధర్మ. కాసేపు అందరం ధ్యానం చేద్దాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాము, పాదాలు రెండు క్రాస్ చేసుకుందాము, కళ్ళు రెండు మూసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నరకాసుడిలో ఉన్న వాళ్ళంతా సత్యభామలో తయారు కావాలి. అవుతారు, ఎందుకు కారు? సంగీతం రాని వాళ్ళంతా సంగీతం వచ్చేవాళ్ళగా తయారు కావాలి, ఎందుకు కారు? అనగా అనగా రాగమతి శైలును, ఎవరూ కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస పెడదాం. మై డియర్ ఫ్రెండ్స్, సుఖమయ ప్రాణాయామం చేద్దాము. గౌతమ బుద్ధుడు దీన్ని ఆనాపానసతి అన్నాడు. మనం కూడా గౌతమ బుద్ధుడిలా మన ఇంట్లో కూర్చుని మనం ధ్యానం చేసుకుందాము. శ్వాసానుసంధానము. ఇక నుంచి పవిత్రమైన మానవ దేహాన్ని అపవిత్రం చేయవద్దు. కొత్త జీవితాన్ని స్వాగతిద్దాము. రాక్షసత్వం పోగొట్టుకుందాము, మానవత్వం సంపాదించుకుందాము. క్రమేపీ దైవత్వం సంపాదించుకుంటాము. రాక్షసత్వం నుంచి మానవత్వంకి వస్తే ఆ మానవత్వం దైవత్వం రావడం చాలా తేలిక. రాక్షసత్వం పోగొట్టుకోవడమే కష్టం, మానవత్వం రాబట్టుకోవడమే కష్టం. కానీ మానవత్వం వచ్చిందంటే దైవత్వం రావడము కనుచూపు మేరలో ఉంటుంది. నువ్వు ఇంకా రాక్షసుడిగా ఉన్నప్పుడు, మాంసం తింటున్నప్పుడు నీకు దైవత్వం కనుచూపు మేరలో ఎలా ఉంటుంది? ఎక్కడ కనపడదు నీకు కనుచూపు మేరలో దైవత్వం. కానీ రాక్షసత్వం పోయి మనసత్వం సంపాదించుకున్నప్పుడు దైవత్వం నీకు కనుచూపు మేరలో ఉంటుంది. ఓహో, అక్కడ ఉంది కదా, నీ అక్కడ పోలేదని చేరుకుంటావు నువ్వు. మానవత్వంలో ఉన్న వాళ్ళకి దైవత్వం కనుచూపు మేరలో ఉంటుంది. రాక్షసత్వం ఉన్న వాళ్ళకి దైవత్వం కనుచూపు మేరలో ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఏ కోడిని తిందామా, ఏ మాంసాన్ని తిందామా, ఏ చేపని తిందామా అదే ఉంటుంది. ఆ కోడిని చూస్తే వాడి నోట్లో లాలాజలం ఊడుతుంటుంది, అంతటి రాక్షసత్వం. ఆ మేకని చూస్తుంటే, ఆ ఎద్దుని ఆవుని చూస్తుంటే ఆవుని కోసుకుని తినేద్దాం అనిపిస్తుంది వాడికి. అలా ఉంటుంది. ఆ దరిద్రం తినడానికి వాడికి లాలాజలం వస్తుంది. రాక్షసత్వం నుంచి మానవత్వం రావడం చాలా గొప్ప స్టెప్, మెగా స్టెప్. ఆ మానవత్వం నుంచి దైవత్వం రావడం అది మినీ స్టెప్, చాలా చిన్నది. కనుచూపు మేరలో ఉన్న దాన్ని సంపాదించుకుంటాం. కానీ రాక్షసత్వం నుంచి మానవత్వం వచ్చినప్పుడు కనుచూపులో మేరలో లేని దాన్ని కనుచూపు మేరలో తీసుకునే చాలా గొప్ప స్టెప్ అది. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ శాఖాహారులకమని చెప్తోంది. నాయన, బుద్ధిని సంపాదించుకో. బుద్ధి అంటే ఏంటంటే హింస నుంచి అహింసలోకి రావడమే బుద్ధి. అంటే రాక్షసత్వం నుంచి మానవత్వం రావడమే బుద్ధి. మానవత్వం నుంచి దైవత్వం పడమే సిద్ధి. బుద్ధి సిద్ధి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, బుద్ధిని సంపాదించుకుందాం, సిద్ధిని సంపాదించుకుంటాం. రాక్షసత్వం నుంచి మానవత్వం నుంచి బుద్ధిని సంపాదించుకుందాం. మరి మానవత్వం నుంచి దైవత్వాన్ని సంపాదించుకుని సిద్ధత్వం సంపాదించుకుందాం. లెట్ us possess buddhi and siddhi, my dear friends. శరీరానికి సరైన భోజనం పెడితే బుద్ధి, ఆత్మకి సరైన భోజనం పెడితే సిద్ధి.
ఈ బుద్ధి సిద్ధి ఎక్కడి నుంచి వస్తాయంటే శ్వాస మీద ధ్యాసలోంచి వస్తాయి. అది పిరమిడ్ సిద్ధాంతము.